హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విత్రాస్ వరల్డ్. ఈ రోజు మాకు ఖాళీ అనమాట. ఈవెంట్స్ ఏం లేవు. మా వైఫ్ చాలా కొంచెం కోపం మీద ఉంది. కొంచెం మూడ్ డిస్టర్బ్ అయి ఉంది. తను కొంచెం హీట్ ఎక్కిద్దాం, కొంచెం ఆడపట్టిద్దాం. తను ఏం చేస్తుంది చూద్దాం. కిచెన్ లో ఉంది, రండి నాతో పాటు. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఫుడ్ చేస్తున్నా అంతే. ఇంత టైం ఆకలి అవుతుంది, తొందరగా ఏం చేస్తున్నారు ఫుడ్ లో? ఆగండి, నేనే ఏం చేయాలి ఇప్పుడు? అయితే చేయాలి కదా. సరే, ఫుడ్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా అంటే అన్నం చేస్తున్నా, క్యారెట్ ఫ్రై చేస్తున్నా. ఫ్రై చారు కూడా చేయొచ్చు కదా, బాగుంటది. నాకు చారు చేయడం రాదు, సరేనా? సరే, ఇప్పుడు నేర్చుకొని చేయాలి. 4 years ఒక మ్యారేజ్, ఇప్పుడు చారు రాదంటే చారు. ఏంటి మాయా, నాకు తెలియదు, నాకు అసలు ఇష్టం కూడా లేదు. నాకు ఇష్టం, నేర్చుకో. లేదంటే మా అమ్మకి ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడుతుండు. మీకు ఇష్టం కదా, నువ్వు చెయ్యి. సరే, నేను హెల్ప్ చేస్తా. నాకు రాదు వంట అసలు, కొంచెం హెల్ప్ చేస్తా నీకు. మీకు తినాలి అంటే నువ్వు హెల్ప్ చేస్తావు, నాకు తినాలి అంటే కిచెన్ లో నువ్వు రావు. సరేలే, ఇప్పుడు హెల్ప్ చేస్తా, వచ్చా కదా ఈరోజు. సరే, నువ్వు చెప్తున్నావు కదా పెళ్లి అయి 4 years అయింది, ఇది నేర్చుకోలేదు. సరే, పెళ్లి అయి 4 years అయింది, నువ్వు నాకు ఏం తినిపించావు చేసి? ఏం బయట నుంచి ఆర్డర్ పెట్టి బిర్యానీలు? హలో, అది నేనే కూడా చేయొచ్చు. ఇప్పుడు చాలు కావాలి కదా, ఆర్డర్ పెట్టి చేసేస్తా. ఆర్డర్ కదా, మనం చేతితో చేసుకునేది బాగుంటుంది. అది నాకు కూడా అదే కదా, నువ్వు చేతితో మంచిగా చేసి నాకు ఇష్టం కదా. సరే రా, ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడు ఎలా చేయాలి అని, ఏమేమి కావాలి. మా అమ్మకి ఫోన్ చేస్తాను. సరే చెయ్యి. ఛార్జింగ్ పెట్టు, స్విచ్ ఆన్ చేయడం కూడా తెలియదు నీకు అసలు. మర్చిపోయా. ఎప్పుడు ఇంతే కదా. హలో అమ్మా, అమ్మా చాలు చెప్పింది మా అమ్మ. ఏం చెప్పింది? ఫస్ట్ ఒక తీసుకొని ఏం తీసుకొని? బౌల్, సరే, అందులో వాటర్ పోసి, చింతపండు పోసి, దాన్ని కొంచెం బాయిల్ చేసి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, తాలింపు, పోపులు అన్ని వేసి, ఉప్పు కారం అన్ని వేసి దాన్ని బాయిల్ చేస్తే అయిపోయించాలి. సరే చెయ్యి, మరి చెయ్యి. ఏంటి ఎంత వాటర్ తీసుకోవాలి అడిగావా? ఒక గ్లాస్ అని చెప్పింది. సరే, ఇంత చాలు, ఫస్ట్ ట్రై చేద్దాం. ఎందుకంటే ఎక్కువ చేసి వేస్ట్ అయిపోతే బయట పారేయాలి. సరే, ఫస్ట్ పెట్టాం. చింతపండు ఎక్కడ ఉంది? ఇది చింతపండా? ఓ, ప్రిపేర్ గా ఉన్నది. ఇది ఏదో రైస్ బయటకు వస్తుంది. సరే కానీ మీ అమ్మకి ఏం నేర్పించలేదా? మా అమ్మ చారు నేర్పించలేదు, ఎందుకని నా సైడ్ చారు వారు ఏం లేదు. రసం అని అంటారు మీ సైడ్, అది కూడా తెలియదు నీకు అసలు? అసలు రసం కూడా తినదు. రసం ఎప్పుడు తింటారు తెలుసా? దోశ ఇవన్నీ మన సైడ్ లో రసం ఇస్తారు. దోశలో కానీ రసం తింటాడా? మన సైడ్ అసలు ఈ ఫుడ్ లేదు అసలు. అసలు ఏంటి మీ నార్త్ సైడ్ ఫుడ్, మా సౌత్ మంచి. మీ వాటర్ కూడా తింటావు. వాటరా? ఇప్పుడు ఏంటి అది వాటర్ కదా. ఇందులో హెల్దీ ఉంటుంది తెలుసా నీకు అసలు? చాలా హెల్దీ. నార్మల్ నాకు అది వామ్ వాటర్ కూడా తాగితే హెల్దీ. ఇందులో వామ్ కూడా వేయచ్చు తెలుసా? తెలుసు నాకు. నాకు చేయడం అది తెలుసు నాకు, బట్ నాకు చేయడం రాదు మాయా. నువ్వు చేస్తే ఏమవుతుంది? ఎందుకు కాదు, మీ అమ్మనే అనాలి ఫస్ట్. నీకు ఏ వంటలు నేర్పించడం, మొగుడుతో ఎలా ఉండాలో తెలియదు, ఏం తెలియదు. అబ్బా, సరే మీకు చెప్పారా వైఫ్ తో ఎలా ఉండాలి అని? వైఫ్ వంట చేసి పెట్టాలి, మొగుడు పని చేసుకుని రావాలి, అంతే. నువ్వు నాన్ వెజ్ తింటావు, నాకు రాదు. నేను నాన్ వెజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నువ్వు బ్రాహ్మణ్ అయితే నేను నాన్ వెజ్ మనం ఫోర్స్ చేయలేదు, అలాగే నన్ను కూడా ఆపమని ఫోర్స్ చేయకు. నాకు నచ్చిన వండి పెట్టాలి. నాకు వండి పెట్టాలి నువ్వు అసలు. ఎందుకు వండి పెడతా? నాన్ వెజ్ ఎందుకు వండి పెడతా? నేను తింటాను కాబట్టి వండి పెట్టాలి. అసలు నేనే చూసి నాకు వేరేలాగా అయిపోతుంది మాయా. నీకు వేరేలాగా అయిపోద్ది మాయా. ఏంది తెలుగు అసలు అలా సగం సగం తినేసినట్టు. నాకు ఎలా వచ్చి ఎలా మాట్లాడు. నాతో రిలేషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది నీకు? రిలేషనా? లవా? అదే మ్యారేజ్ లో అన్ని కలిపి నువ్వు నాకు పరిచయం అయ్యి. నేను 2018 లో పరిచయం అయ్యాను. ఇది ఉప్పేనా? షుగర్, ఉప్పు. సారీ, మన కిచెన్ కి మనకి సంబంధం లేదు కదా. అబ్బా, ఇప్పుడు ఎక్కువ కొంచెం మళ్ళీ చాలా కొంచెం వేయాలి. చాలు, మళ్ళీ నీకు తినాలి, నేను తిన్నాం. నువ్వు చూసుకో. ఇది కారమేనా? అక్కడ మసాలా కానీ ఉంది, దాంట్లో అన్ని మసాలా ఉన్నాయి. చాలా ఎక్కువ పడిపోయినట్టుంది. ఎందుకు చేస్తున్నావు మరి?
ఆగొచ్చు కదా. నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు కదా నాకు వంట రాదని చెప్పి రాదు. ఈరోజు నేనే చేస్తా. ఓ చేస్తావా? చూడు ఎలా చేస్తాను. నేను చేస్తే నీ వంట కూడా పనిచేయదు అలా ఉంటది. అబ్బో ఇదేంటి మొత్తం ఎల్లో కలర్ పసుపు నీళ్ళు అయిపోయి. చూపించు. అది అలాగే ఉన్నది యాక్టింగ్ ఏం చేస్తుంది. నాకు తెలియదు అసలు. చింతపండు వేసాము, ఉప్పు కారం పసుపు వేసాము. ఇప్పుడు 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 ఏం చేయాలి? నాకు ఏం తెలుసు, ఏం మీ అమ్మ చెప్పింది, మా అత్తమ్మ. రైస్ అయిపోయిందా? మోస్ట్లీ అయిపోయింది. సరే నా చారు కూడా కొంచెం చూడు, అర్థం కావట్లేదు నాకు. నాకు దాని గురించి ఏం తెలియదు. అంటే అది బాయిల్ అయిందో చూడు చాలు, నాకు తెలియదు. मेरे ख्याल से तुमने पసుపు ज्यादा नहीं कर दिया. ఎక్కువ అయిపోయింది పసుపు. తెలుగు ఇది తెలుగు ఛానల్. పసుపు ఎక్కువ అయింది. పసుపు ఎక్కువైతే కొంచెం తగ్గించు. దీంట్లో ఇప్పుడు నేను ఎలా తగ్గాలి? అది ఏంటి అది? తగ్గించాలి. అదే తగ్గించుకో. తగ్గించుకో. నేను ఏం చేయాలి దీంట్లో చెప్పు. నేను వచ్చినట్టు చేయాలి. వాళ్ళ చారు అయితే అది మొత్తం చారు అయితే చాలు తింటున్నా. ఇప్పుడు నువ్వు చెప్పా నేను చేస్తా. నేనే చేశాను. అన్ని ఏం చేసావు? వాటర్ లో చింతపండు, అది పసుపు, కారం వేసావు అంతే. సాల్ట్ కూడా వేసా. అదే ఇంకంతే చారు. అంతేనా? అంతే. ఇప్పుడు తినుకో, అయిపోయింది అన్నం. అంటే దాన్ని తాలింపు పెట్టాలి. ఇంకా ఆ తాలింపులో ఏ సామాన్ ఉండాలో మనకు తెలియదు కదా, అందుకని. నువ్వు చెప్పావు కదా. సరే ఇప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తాను. ఆ బైక్ డ్రైవ్ చేయగలరా? చేస్తా, హైట్ ఉంటే చేస్తా. సరేనా? నేను బుల్లెట్ అడుగుతాను. నేర్చుకుంది. బుల్లెట్ ఎన్ని గేర్లు ఉంటాయి? 4. వావ్ సూపర్. లేడీస్ కి బ్రెయిన్ ఎక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. మీది మా దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటే. సరే నన్ను అడిగి నేను చెప్తాను. సరే ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నా. ఏమేమి వేయాలి ఫ్రైలో? ఫ్రైలో ఏం వేస్తావు? కడాయిలో ఫ్రై చేస్తావు, కానీ ఫ్రైలో ఏం వేస్తావు? వావ్ చెప్పు, ఎలా చేయాలి? ఏంటి చెప్పు. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆనియన్, టమాటా, మిర్చి అన్ని వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రైలో ఆనియనా? అబ్బో సరే, మంచి ఫ్రై. ఆనియన్ వేస్తారు. సరే చాలా చూడు అయినట్టుంది. సైడ్ ఇవ్వు కొంచెం. హైట్ లేదు చూడండి, పేట కింద పేట వేసుకుంది. హైట్ లేదు, ఇంత భూమికి జానడు లేదు. మళ్ళీ నేను మాట్లాడుతున్నా. షర్ట్ నయ్యే, టీ షర్ట్. చూడు మాయా, వస్తుంది. ఎంత మంచి ఫుడ్ వేస్తా తెలుసా? నువ్వు ఇచ్చిన ఫుడ్ వల్లే అవుతాం మేము. అదే కూడా గుర్తొస్తుంది, చిన్నప్పుడు అమ్మ చేతి వంట మిస్ అవుతాం పెళ్ళైన తర్వాత. అదే అమ్మ చేస్తే అంత అమృతం. నెక్స్ట్ టైం తో ఇవ్వను, అసలు ఫుడ్ ఇవ్వను. పోయి మండుతున్నట్టుంది మరి. కాలం కదా మండుతుంది ఇక్కడ. యాక్టింగ్ చేయకూడదు మాయా. ఆకలి వేస్తుంది తొందరగా. చేస్తున్నా కదా తొందర కానీ. అసలు ఐపీఎల్ రిటెన్షన్ కూడా ఉంది టీవీలో అయ్యేది. జియో అది కొంచెం కట్ చేయి మాయా. ఏం కట్ చేయాలి? క్యారెట్. అసలు నాతో పనులు చేస్తున్నావు. అబ్బా సూపర్. దీంట్లో సూపర్ ఏంటి? అది కూడా రాదు నీకు? నిజం నాకు రాదు మాయా. నేను అలాగే చెప్తున్నా, మీ అమ్మ నాన్న నీకేం నేర్పించకుండా పెంచింది. అక్కడ గ్లాస్ ఉంటే ఇవ్వమా. రైస్ అంతా కింద పారిపోతున్నా. ఇప్పుడు కిచెన్ చూసాను మొహం ఇది లేదు మాయా. ఎందుకు అని మా అమ్మ చాలా ప్రేమగా నాకు ప్రేమగా ప్రేమ మా ఇంటి పక్కన ప్రేమ అబ్బాయి ప్రేమగా అంటే మా అమ్మ ప్రేమగా పెంచలేదు మమ్మల్ని. పెంచలేదు. అసలు ఎలాగా నేను నా సైడ్ లో మాయా కుక్కర్ ఉంటే కదా. కుక్కర్ జోబీ హే, దాంట్లో వేస్తారు తెలుసా అన్నం. అలాగా చేయడం. కుక్కర్లో తిన రైస్ కంట ఇలాంటి తిన రైసే మనకి హెల్దీ. అందుకే చదువుకోమన్నది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి. చదవకుండా సినిమాలకి అట్లా తిరిగితే ఇలాగే కుక్కర్. మీ అక్క ఫోన్ చేస్తున్నా. నవల్ గారికి చేతులు నొప్పుడున్నాయి. చూడు ఎంతలో మీ చేతి నొప్పులు వచ్చేస్తే నేను ప్రతి రోజు ఇది చేస్తే నాకు రాదా? A few moments later.
నీ చాలు అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ తాలింపు పెట్టాను. చూడండి కదా. టేస్ట్ సరే. ఎలా ఉంది? పోతుంది. ఏం కొంతమంది వేయలేవా? సరే వాటర్ వేయాలా కొంచెం? పర్లేదు, బాగుందా? బాగుంది, చాలా సూపర్. ఈ రోజు కిచెన్ లో వచ్చి నా హెల్ప్ చేస్తున్నారు. అన్ని నేనే చేసా. నువ్వేం నేనే చేయలేదు. చేసా. ఈ కూర అయిపోతుంది 10 నిమిషాల్లో. కూర కూడా నేనే చేసా. అది కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఆ మంచి క్రికెట్ చూడడం కోసం. క్రికెట్ పిచ్చి చారు పొయ్యి మీద పెట్టి నేను వెళ్ళా. అని చూడాలి కదా, పెట్టడం లేదు ఏమి చూడాలి. నువ్వు జస్ట్ తాలింపు పెట్టావు, నాకు రాదు కాబట్టి. ఇలాగ ఏం లేదు, అన్ని నేనే సరే చేశాను. నువ్వే చేసి చండాలం ఉంది, చాలా ఇచ్చి. హలో, మీరు చూసారు కదా, టర్మరిక్ పౌడర్, కారం ఎవరు వేసారు? నేనే వేసానా? మంచి వేసారు. సర్లే ఇంకేముందిలే, తినేద్దాం ఒక్క రోజుకి. చూడు బాగుందా? బాగుంది. దానివల్లే. A few moments later. అయిందా లేదా నీ కూర? అయిపోయింది, మోస్ట్లీ అయిపోయింది. నార్మలీ కారం ఫస్ట్ వేస్తాం. నా చారు ఇప్పుడు అయిపోయింది. సో మీ చారులో పని ఏంటి? గాడిది ఏం తెలుసు, గంధం వాసన. అబ్బా, అది స్టాల్ వద్దు. కానీ తొందరగా ఆగలేస్తుంది. అయిపోయింది మాయా. ఇప్పుడు కూర చేయడంలో టైం అవుతుంది. అప్పుడు కూడా ఫ్రై ఇది చాలా టైం పడుతుంది తెలుసా. మంచిగా చేయాలి అని టైం పడుతుంది. చెడ్డగా వరిష్టిగా టేస్ట్ లేకపోతే చేయాలి అని నువ్వు రోజు చేసేది అదే కదా. యాక్టింగ్ వద్దు. మంచిగా ఫుడ్ ఇష్టమాయ. నేను కాబట్టి తింటున్నాను. అదే వేరే వాడు అయితే బయట చంపేసి భోజనం హలో, పెట్టేసి. మీ అమ్మ నాన్న కూడా సూపర్ గా చెప్తారు తెలుసా. నేను కూర వేస్తే ఏదో చెప్తారంటే మాట వరుసకి. ఏం చేస్తారు వాళ్ళు? బలవంతంగా తింటారు. బలవంతగా దానివల్ల 3 సార్లు 2 సార్లు అడుగుతారు, అమ్మ కూర కూర ఇవ్వు. సరే ఏం చేద్దాం. ఒకసారి దిగి పీయడం చెల్లి దిగి నీ పొట్టి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఫినిష్. ఆల్ ఫినిష్ గాయస్. నేను ఈరోజు చెప్తున్నా, ఆ మంచిగా ఏం రాదు. ఈ రోజు ఎలా చేశారు, ఎందుకు కిచెన్ లో వచ్చారు కూడా తెలియదు. ఆ మంచి కాఫీ చేయరు. నేనే మార్నింగ్ లేచి కాఫీ చేస్తాను. వంట కిచెన్ అనేది లేడీస్. హలో, ఎక్కడ రాస్తుంది వంట అంటే కిచెన్ అంటే లేడీస్ అంటే ఏంటి? రాసిందని అనలేదు, కానీ అది మీ ప్రయారిటీ, అది మీరు చేయాలి. మా ప్రయారిటీస్ వేరే ఉంటాయి. ఇలాగ ఏం లేదు, అందరూ సరే చేయాలి. గొడవ అంతా ఇప్పుడు ఉండేది, కానీ ఫైనల్ అయిపోయింది. రైస్ అయిపోయింది వేడి వేడిగా. ఇంకేంది, Carrot. క్యారెట్ ఫ్రై ప్లస్ వేడి వేడి చారు. వేడి వేడిగా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి తింటే కొంచెం సూపర్ గా ఉంటాయి. నేను చాలా తిన్నాను, ఎందుకని ఆ మంచి చేశారు. లేకపోతే నెక్స్ట్ వీడియో వస్తే అప్పుడు ఆ మంచి చెప్తారు ఎలా ఉంది అని. అలా లేదు, ఇప్పుడే చెప్పేస్తా సూపర్ గా ఉంది, కాదు కొంచెం పులుపు ఎక్కువైంది అంతే. చెప్తున్నారు తెలియదు ఇప్పుడు దాకా. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ ఆల్సో. అలా కాదు, తెలుగులో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. కాపీ పేస్ట్. బై బై.